ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన గరం గరం టాపిక్ నడుస్తుంది. అది కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు అనుకోవాలి. మీరేం చెప్తారు దీనికి? నిన్న కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయం, కవిత గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ పార్టీకి నష్టమైనటువంటి చర్యలు, ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి అన్ని అంశాలు కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్న కారణంగా పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఇప్పుడు పార్టీ మరి అధికారికంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీకి సంబంధించి పార్టీ పదవికి రిజైన్ చేస్తారా లేదా కవిత గారు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అంశం. ఇక పార్టీ వైపు నుంచి మాత్రం పార్టీకి అదేవిధంగా కవితకు రాజకీయపరమైనటువంటి రిలేషన్ మాత్రం బీఆర్ఎస్ తోటి ఇక లేదనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంటే మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. అంటే కవిత ఎప్పుడైతే తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఆల్రెడీ దాన్ని పైకి లేపారు అండ్ సపరేట్గా ఆఫీస్ కూడా పెట్టేశారు. పెట్టినప్పటి నుంచి ఒక్కరోజు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో అప్పటి నుంచి వెళ్ళి కొంచెం ఒక రకంగా దూరం అయ్యింది అని అనుకోవాలా? ఎందుకంటే అప్పటి నుంచి అసలు అంతకు ముందు పార్టీ నేతలు, చాలామంది ముఖ్య నేతలు ఫోన్లో మాట్లాడమా, కలవడమా, కలిసి మాట్లాడడమా లాంటివి చేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఎవరు కలిసినట్టు దాఖలాలు లేవు. అలాగే ఎక్కడ ఆఫీస్ కూడా సపరేట్గానే మాట్లాడడం. అండ్ మొన్న బీసీ దీక్ష చేసినా కూడా సపరేట్గా తెలంగాణ జాగృతి తరపున చేశారు, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడా కనిపించలేదు. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఎప్పుడైతే జైలు నుంచి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు, పార్టీ పరంగా సిద్ధాంతపరమైనటువంటి విషయాలు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి గౌరవ, పార్టీలో నాకు ఇంకెక్కువ పొజిషన్ కావాలనే కోరిక కావచ్చు, విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగిందో పూర్తి అంశాలు తెలియాల్సినటువంటి అవసరం. అంతకుముందు కూడా ఉండే జాగృతి దాన్ని మరొక పెద్దగా చేయడం, ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం అంటేనే క్రమంగా పార్టీకి దూరం అవుతున్నట్టు. చిట్ చాట్ చేసినటువంటి సందర్భంలో పార్టీ నాయకులకు సంబంధించి ఇండైరెక్ట్ పార్టీ నాయకులను విమర్శలు చేయడము, ఇవన్నీ పార్టీ నాయకత్వం అబ్జర్వ్ చేస్తుంది. ఏ పార్టీలైనా ఉంటాయి ఇట్లాంటి దూరం అవుతున్నటువంటి సందర్భంలో పార్టీకి అన్ని రాజకీయ పార్టీలలో, మనం కాంగ్రెస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, ప్రాంతీయ పార్టీలలో డిఎంకే ఇట్లాంటివి చూసుకున్నా, అన్ని పార్టీలలో రకరకాల సమస్యలు, అంతర్గత సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పార్టీకి అనుకూలంగా ఉండాలి. ఎగ్జాంపుల్ మనం కరుణానిధి చూసుకున్నా, అక్కడ స్టాలిన్కి అలగిరికి సమస్య వచ్చింది, అలగిరిని బయటికి పంపేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది ప్రాంతీయ పార్టీలో. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే అక్కడ తండ్రి కొడుకులకే సమస్య వచ్చినటువంటిది ఉంది. అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ కాదని తీసుకున్నటువంటిది ఉన్నది. అల్టిమేట్గా రాజకీయ పార్టీలకు పార్టీ ముఖ్యంగా ఉంటుంది. బంధుత్వాలు, అదేవిధంగా ఇతర రిలేషన్ అనేది సెకండరీగా ఉంటాయి. అధికారం వచ్చిన తర్వాత అది వేరు విషయం ఉంటుంది మళ్ళీ. అందుకని రాజకీయ పార్టీ ఏదైనా ముందు ఆ పార్టీ విధానం, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆధిపత్యము, ఆ పార్టీని రాజకీయంగా నిలబెట్టుకోవడమే ప్రధానమైనటువంటి పనిగా రాజకీయ నాయకులు, పార్టీ అధ్యక్షులు ఉంటున్నారు. మనకు అది ఎగ్జాంపుల్. అదేవిధంగా బీజేపీకి సంబంధించి రాజాసింగ్ విషయంలో కూడా చాలా క్లియర్గా అదే అర్థమవుతుంది. ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేశారు, కానీ అంతకుముందు సస్పెన్షన్ కూడా చేశారు. సస్పెన్షన్ చేసి మళ్ళీ టికెట్ కూడా ఇచ్చినటువంటిది ఉన్నది. ఇది అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తున్నటువంటి లోకల్ కూడా అనేక గ్రూపులు ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలలో, నియోజకవర్గం వారి. అట్లా కాంగ్రెస్ రాజకీయ పార్టీలు అంతర్గత సమస్యలు ఉంటాయి. అంతర్గత సమస్యలు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది ఇది సొల్యూషన్ అనుకున్నట్టు సస్పెన్షన్ చేయాలి, ప్రస్తుతం పార్టీకి మరింత నష్టం జరుగుతుంది అనే యాంగిల్లో ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక భవిష్యత్ కార్యాచరణ రాజకీయంగా, ఎందుకంటే గతంలో కవిత గారు కూడా అన్నట్టు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తాను అంటే పోటీ చేస్తాము అనేది, అంటే జాగృతి తరపున చేస్తారా, ఇంకే తరపున చేస్తారా అనే చర్చ కూడా జరిగింది. మరి ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతారా, జాగృతి పార్టీ నుంచే దాన్నే పార్టీకి కన్వర్ట్ చేస్తారా, ఇవన్నీ భవిష్యత్తు కార్యాచరణ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని ఎలక్షన్లో పోటీ చేస్తారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇది సరైన నిర్ణయమే అని అంటారా? అంటే కవితని, అంటే ఎమ్మెల్సీ కవితని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే ఇప్పుడు సస్పెన్షన్ చేశారు, తర్వాత అంటే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ముఖ్యంగా మనం సడన్గా ఇప్పుడు కవితను వేరు చేయడంతో ఇదేమైనా వేటుపడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వేటు ఆల్రెడీ సస్పెన్షన్ అయిపోయింది కదా పార్టీకి సంబంధించి.
ఇప్పుడు ఇట్లా మాట్లాడడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని సస్పెన్షన్ చేశారు. ఇక సస్పెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తేలిపోతుంది. రాజకీయ పార్టీ ఫలితం అంటే ఏంది? ఎలక్షన్లో పోటీ చేయడం, ఎలక్షన్లో పోటీ చేసి ఎక్కువ సీట్లు రావడమే రాజకీయ పార్టీకి ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్టీ ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసిన తర్వాత కవిత గారు పార్టీ నిర్ణయాన్ని గౌరవించి వెళ్ళిపోయి వేరే పార్టీ పెడతారా, లేదు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, ఏదైనా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అటు నుంచి రియాక్షన్ ఎట్లుంటుందో చూసిన తర్వాత మిగతా రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి. అంటే దాదాపు ఎలక్షన్లో పోటీ చేశాను ముందే చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఎలక్షన్లో పోటీకి వెళ్తారా, వెళ్తే ఏ రకంగా వెళ్తారు? ఇటువైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా గతంలో అనేక మందిని సస్పెండ్ పార్టీకి నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో రకరకాల కారణాలతోటి పార్టీల నుంచి సస్పెన్షన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వేరే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ని రోజులు కూడా పార్టీకి సంబంధించి అంటే ఫ్యామిలీ మెంబర్ అయిన అటువంటి నేపథ్యంలోనే కొంతకాలం వెయిట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బట్టి చూసినట్లయితే ఒక దాదాపు ఇన్ని రోజుల నుంచి కూడా వివిధ రకాల స్టేట్మెంట్లు, రకరకాల జగదీష్ రెడ్డిని అన్నప్పుడు ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి అధినాయకునికి సంబంధించిన ఫ్యామిలీ అయినటువంటి నేపథ్యంలోనే కొంతకాలం వెయిట్ చేసిరేమో అనేది మనకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని అన్నారు, తర్వాత ఇప్పుడు హరీష్ రావుని అన్నారు, ఇప్పుడు సంతోష్ రావుని అన్నారు. అంటే ఎందుకు వీళ్ళని మాత్రమే టార్గెట్ చేశారా, ఇంకా ఎవరైనా ఉన్నారంటారా కవిత దృష్టిలో? అంటే నాయకులు అంటారు. వాస్తవానికి కవిత గారు అన్నటువంటి నేపథ్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిని కాదని వేరే వాళ్ళ నిర్ణయాలు తీసుకొని వేరే చేసినటువంటి సందర్భాలు అయితే లేవు. పార్టీ అధ్యక్షుడిని తెలిసే జరుగుతాయి. నేను కవిత గారు ఇన్ని రోజులు ప్రశ్నించింది కూడా అడిగినటువంటిది మనం కేసీఆర్ గారినే అడిగి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాయకులు జగదీష్ రెడ్డిని అన్నా ఇంకొక నాయకులను ఏదైనా అవన్నీ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీలో అట్నే ఉన్నటువంటిది మనం చూసినాం. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది కవిత గారు కేసీఆర్నే ప్రశ్నించినట్టు మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నించి మరీ ఎక్కువ దూరం పోయి ఇతర నాయకులను ఎక్కువ అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి నష్టం జరుగుతుంది అని ఆ పార్టీ భావించి సస్పెన్షన్ చేశారు. ఇంకా బంధుత్వము, కూతురా, ఇంకేదా అనేది చూడరు. జనరల్గా రాజకీయ పార్టీలు అట్లే ఉంటాయి. తీరే ముందు పార్టీ స్ట్రాంగ్గా ఉండాలనేది అనుకుంటుంటారు. పార్టీ స్ట్రాంగ్ కోసం బంధుత్వాలు అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అవి ఫస్ట్ రాజకీయ పార్టీ అధికారంలోకి ఎట్లా రావాలి, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలనేది అన్ని రాజకీయ పార్టీలు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీది అయినా అంటే ఉంటుంది, బీఆర్ఎస్ అయినా అంతే, అదేవిధంగా బీజేపీది అయినా అంతే, డిఎంకేదైనా అంతే, సమాజ్వాదీ పార్టీది అయినా అంతే, ఇంకా ఎక్కడ చూసినా ఏ పార్టీలు అయినా ఫస్ట్ వాళ్ళు పెట్టినటువంటి రాజకీయ పార్టీదే ప్రధానమైనటువంటి ఆ పార్టీని ఎట్లా స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తారు.